గుడ్ ఆఫ్టర్నూన్, నేను వంశీ. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. భారత్లో కరోనా కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. ఈ నెల 19 నాటికి దేశంలో 257 యాక్టివ్ కేసులుంటే ఈ నెల 27 నాటికి వాటి సంఖ్య 1083కు చేరింది. తాజాగా 1230 వరకు కూడా కేసులు నమోదవుతున్నట్టు తెలుస్తుంది. వారంలోనే కొత్త కరోనా కేసులు 800కు పైగానే నమోదవుతున్నాయి. కేరళలో అత్యధికంగా 430 కేసులు ఉంటే దేశ రాజధాని ఢిల్లీలో 104 మంది చికిత్స పొందుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలను కరోనా కొత్త వేరియంట్ వేధిస్తోంది. దేశంలో ఇప్పటి వరకు ఈ సీజన్లో 12 మంది కరోనాకు బలైపోయారు. మృతుల్లో మహారాష్ట్ర వాసులే అధికంగా ఉన్నారు. 5గురు మహారాష్ట్రలో మృత్యువాత పడ్డారు. ఇక కేరళ, రాజస్థాన్లో 2 చొప్పున ప్రాణాలు కోల్పోయినట్లుగా తాజా గణాంకాలు చెప్తున్నాయి. దేశంలో ప్రస్తుతం కరోనాకు చెందిన 4 వేరియంట్లు వ్యాప్తిలో ఉన్నట్లుగా వైద్యులు చెప్తూ ఉన్నారు. LF7, XFG, JN1, NB 1.8.1 వేరియంట్ల వ్యాప్తిలో ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నామని నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచిస్తున్నారు వైద్యులు. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇక దేశంలో వైపు కరోనా వ్యాపిస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా చాప కింద నీరులా వస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి ఐ న్యూస్ ఈరోజు స్పెషల్ డ్రైవ్ చేపట్టింది ప్రజలను అప్రమత్తం చేసేందుకు. మనతో పాటు డాక్టర్ సుమన గారు ఉన్నారు. సుమన గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుమన గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం, మొత్తంగా మళ్ళీ సమ్మర్ వచ్చిందంటే చాలు కరోనా వస్తుంది అన్నట్లుగా కరోనా వ్యాప్తి చెందుతోంది. సో డిఫరెంట్ వేరియంట్లు విరుచుకుపడుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఏ వేరియంట్ల వ్యాప్తి ఎక్కువగా ఉంది? ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఈ 2025 జనవరి నుంచి కరోనా మళ్ళీ కంబ్యాక్ అవ్వటం అనేది మనం వింటూ ఉన్నాము, చూస్తూ ఉన్నాము. NB 181 వేరియంట్ అనేది ఇప్పుడు ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంది. ఇది డెల్టా వైరస్ సబ్ వేరియంట్ NB 181. ఈ వైరస్ అనేది యాక్చువల్గా ఫ్లూ లైక్ సిమ్టమ్స్ నే కాజ్ చేస్తుంది. బట్ సింపుల్ వైరస్ కదా అని మనం నెగ్లెక్ట్ చేయటానికి అవ్వదు. ఈ వైరస్ ని నుంచి మనం కాపాడుకోవాలి అని అంటే తగు జాగ్రత్తలను కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఒమిక్రాన్ వైరస్ సబ్ వైరస్ అనేది NB 181 వైరస్. ఇది ఫ్లూ డిసీజ్ కన్నా కొంచెం సివియారిటీ ఎక్కువగా ఉంటుంది. ఈ వైరస్ ఎక్కువగా పిల్లల్లోనూ, పెద్దవారిలోనూ, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళలోనూ, మరియు ఎక్కువగా వేరే డిసీజెస్ తో బాధపడే వారిలోనూ ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని సోషల్ డిస్టాన్సింగ్ కానీ, శుభ్రత పరంగా కానీ, ఆర్ మాస్క్ ధరించడం కానీ, ఆర్ క్రౌడెడ్ ప్లేసెస్ లో ఎక్కువగా వెళ్ళకపోవడం వల్ల కానీ, శానిటైజేషన్, ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకొని ఈ వైరస్ నుంచి కాపాడుకోవాలి. అండ్ వ్యాక్సినేషన్ చేసుకోని వాళ్ళని కంపల్సరీగా బూస్టర్ డోసెస్ తీసుకోవడము, అండ్ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు 2 డోసెస్ 3 డోసెస్ తీసుకోవటం అనేది కంపల్సరీగా ఉందండి. రైట్. డాక్టర్ జగన్నాథం గారు కూడా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. జగన్నాథం గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. నమస్కారం సార్. ఇప్పుడు కొత్త వేరియంట్లు వస్తున్నాయి. ఆ వేరియస్ సింటమ్స్ ఎలా ఉంటాయి సార్? ఐడెంటిఫై చేయటం ఎలా? ఇప్పుడు ఇటీవల కాలంలో మనకి వచ్చినటువంటి కరోనా వైరస్ చాలా మందికి సోకుతోంది. వ్యాధి క్రమంగా పెరుగుతున్నాయి, కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఇప్పటికే వేల సంఖ్య దాకా కూడా వచ్చింది. మనకి ఈ కరోనా వెనకటి వేరియంటా ఏం వేరియంటా అనేటువంటి విశ్లేషణ కూడా జరిగింది. ప్రస్తుతం ఉన్న వాటిలో LF7, NB 1.8.1 అనేటువంటి 2 వేరియంట్లు కనిపిస్తున్నాయి. అయితే మన దేశంలో ఈ వేరియంట్లు పెరుగుతూ ఉండడం వల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ వేరియంట్ల మీద, అంటే ముఖ్యంగా సింగపూరు, హాంకాంగ్లో మొట్టమొదట ఆసియాలో ప్రారంభమైందనేటువంటి వార్తతో ఒక వారం 10 రోజుల క్రితం నుంచి మొదలైంది. ఇప్పుడు ఆ వేరియంట్స్ కాకుండా మన దగ్గర ఈ వేరియంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ వారి సూచన ప్రకారం ఈ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే ప్రస్తుతం ఇది ఎక్కువగా వ్యాప్తి చెందినటువంటి వేరియంట్గా గుర్తించారు. అయితే దీనివల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉందన్నట్టుగా ఇంకా ఇంతవరకు మనకి కనిపించలేదు. కాబట్టి ఇది వ్యాప్తి చెందే లక్షణం ఎక్కువగా ఉన్న కారణంగా ఎక్కువ మందికి వ్యాధి సోకేటటువంటి
అవకాశం అయితే కనిపిస్తోంది. ఇది వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా ఉంది కాబట్టి దీని మీద మరికొంత మనకి డేటా లభ్యమైన తర్వాత దీనివల్ల పరిస్థితి ఏమిటి, మరణాలు దీనివల్ల వస్తున్నాయా లేదా ఇతరత్ర కోమార్బిడిటీస్ వల్ల వస్తున్నాయా అనేటటువంటి విషయాన్ని కూడా మనం నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరణాలు సంభవిస్తున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. వ్యాప్తి కూడా ఈ ప్రస్తుతం వస్తున్నటువంటి వేరియంట్స్కి వ్యాప్తి చెందే లక్షణం కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రెండూ కూడా ఉన్న కారణంగా వీటి గురించి మనం సరైనటువంటి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. రైట్, సుమన గారు, చూస్తున్నాం మొత్తంగా అయితే ప్రజల్లో కొంతవరకు కరోనా ముందు కరోనా తర్వాత చూస్తే ఆరోగ్యం పట్ల ప్రజల్లో కూడా అవగాహన పెరిగింది, శ్రద్ధ వహిస్తూ ఉన్నారు. సో ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? 2 వ్యాక్సిన్లు వేసుకున్న వాళ్ళు కూడా ఆహారపు అలవాట్లకు సంబంధించి కానీ ఇమ్యూనిటీని పెంచుకోవటం వల్ల కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చా? ఎలా లైఫ్ స్టైల్లో ఎలా చేంజెస్ చేసుకోవాలంటారు? యూజువల్ గా ఉన్న ఇమ్యూనిటీని పెంచుకోవడం వల్ల ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకునే ఇమ్యూనిటీ లెవెల్స్ ఇంకా ఆ ఇమ్యూనిటీ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. ఎక్కువగా న్యూట్రిషనల్ డైట్ తీసుకోవడము, ఆ న్యూట్రిషనల్ డైట్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న డైట్ తీసుకోవడము, ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోవటము, మరియు అడిక్వేట్ హైడ్రేషన్, డీహైడ్రేషన్ అవ్వకుండా మోర్ దాన్ 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగడము, ఫిజికల్ ఎక్సర్సైజ్, వాకింగ్, యోగా, మెడిటేషన్ లాంటివి చేయటము. అలా చేయటం వల్ల మన బాడీలో ఉన్న అన్ని కణాలకు బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజనేషన్ అయ్యి మన ఇమ్యూనిటీ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ అవుతుందో మనము వైరస్ బారి నుంచి కాపాడుకునే అంత శక్తి వస్తుంది. రైట్ మేడం. జగన్నాథం గారు, చూస్తున్నాం నార్మల్గా ఇప్పుడు మనకు ఫ్లూ టైము, ఎక్కువగా వర్షాలు పడితే ఆటోమేటిక్గా సీజనల్ ఫీవర్స్ అనేవి వస్తూ ఉంటాయి, సీజనల్ జ్వరాలు కూడా చాలామంది బారిన పడుతూ ఉంటారు. సో ఇటువంటి టైంలో కరోనా ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది? ప్రజలు ఇంకా అప్రమత్తంగా ఉండాలా? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే మనకి వాతావరణ మార్పులు వస్తున్న కారణంగా ఇన్ఫ్లుయెన్జా వైరస్ కూడా చాలా మందిలో వ్యాప్తి చెందుతోంది. కాబట్టి వచ్చినటువంటిది ఇన్ఫ్లుయెన్జాకి కరోనాకి కూడా జ్వరము, తలకాయ నొప్పి, ఇటువంటి కొన్ని లక్షణాలు కామన్గా ఉన్నాయి. కాబట్టి వచ్చింది కరోనాయా ఇన్ఫ్లుయెన్జా అనేటటువంటి కన్ఫ్యూజన్లో కూడా ఉంది. అయితే ఇప్పుడు ఇంతవరకు మనం చూసినటువంటి కేసుల్ని పరిశీలించినట్టయితే చాలా కేసులు మొట్టమొదట ఇన్ఫ్లుయెన్జాగా అనుమానించి తర్వాత అవి హాస్పిటల్ దగ్గరికి వచ్చి లేదా చెకింగ్ చేసిన తర్వాత కరోనాగా నిర్ధారణ జరిగాయి. కాబట్టి ఎవరికైతే ఈ జ్వరం రెసిస్టెంట్గా ఉంటుందో, శ్వాసకోశ సంబంధమైనటువంటి బాధ ఏమైనా ఉన్నా, ఈ ఎక్కువ టెంపరేచర్ ఉండి తగ్గకుండా 2-3 రోజుల కనుక కంటిన్యూస్గా ఉంటే తప్పనిసరిగా ఇది పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అవసరమైతే ఐసోలేట్ కావాల్సి వస్తుంది. ఐసోలేట్ అయ్యి అవసరమైతే కొన్ని కేసులు హాస్పిటలైజ్ అయినట్టుగా కూడా మనకి స్పష్టంగా తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో అది ఇన్ఫ్లుయెన్జానా కరోనానా అనే టెస్ట్ తప్పనిసరిగా చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏం చేద్దంటే కరోనా అయితే మనం ఐసోలేషన్లోకి వెళ్ళాలి, ఇన్ఫ్లుయెన్జా అయితే దాని ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది, దాని గురించి అంత ఎక్కువ సమస్య ఉండదు. కాబట్టి కరోనా వల్ల ప్రస్తుతం మనకు సమస్య ఏంటంటే కొన్ని మరణాలు కూడా నమోదయ్యాయి. ఈ పరిస్థితుల్లో తప్పనిసరిగా ఈ జ్వరం, రంప, దగ్గు, బాడీ పెయిన్స్ తీవ్రంగా ఉండడం, ఎక్స్టెండెడ్ టెంపరేచర్ ఉండడం, ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే తప్పనిసరిగా వాళ్ళు కరోనాకు కూడా పరీక్షలు చేయించుకొని డాక్టర్ల సూచన మేరకు అవసరమైతే ఐసోలేషన్లో ఉండడం కూడా మంచిది. కాబట్టి సరైనటువంటి జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉండడం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం ప్రస్తుత పరిస్థితుల్లో. రైట్, సుమన గారు, చూస్తున్నాం సోషల్ డిస్టెన్స్ అనేది కంపల్సరీ పాటించాలి, మాస్కులు ధరించాలి, ఆహారపు అలవాట్లలో చేంజెస్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ప్రజలకు కరోనా పరిచయం చేసింది. దీని తర్వాత చాలామందిలో అపోహ ఏంటి అంటే వ్యాక్సినేషన్ వేసుకున్నట్టే సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తున్నాయని చెప్పి చాలామంది అపోహపడుతున్నారు. సో ఏం చెప్తారు వ్యాక్సినేషన్కి సంబంధించి? యూజువల్ గా వ్యాక్సినేషన్ చేయడం వల్ల ర్యాష్ కానీ ఆర్ మైల్డ్ ఫీవర్ కానీ లేకుంటే బాడీ ఏక్స్ కానీ వస్తున్నాయి. బట్ కొన్ని వ్యాక్సిన్స్ వల్ల యంగర్ అడల్ట్స్ లో బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ, థ్రాంబోసైటోపీనియా అంటే ప్లేట్లెట్స్ కౌంట్ తక్కువ అయ్యి చిన్న ఆర్టరీస్ లో బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ అయ్యి మయోకార్డైటిస్ అనే సిమ్టమ్, మయోకార్డైటిస్ అనేది డిసీజ్ రావటము అనేది మనము ప్రీవియస్ గా అబ్జర్వ్ చేసాము. సో ఆ సైడ్ ఎఫెక్ట్స్ కాకుండా మిగిలిన చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ని మనం ఏదైనా వ్యాక్సిన్ తీసుకున్నా, ఏదైనా డ్రగ్ తీసుకున్నా మనము రిస్క్ బెనిఫిట్ అనాలిసిస్ అనేది చేస్తామన్నమాట. ఆ తీసుకోవటం వల్ల మనకు బెనిఫిట్ ఎక్కువ ఉండటము అండ్ ఇమ్యూనిటీ పెరగటము వల్ల
మనం వ్యాక్సిన్ అనేది రికమెండ్ చేస్తున్నాము. బట్ ఏవైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో వాటిని చాలా మటుకు తగ్గించి న్యూ ఇయర్ ఫార్ములేషన్స్, అప్డేటెడ్ వ్యాక్సిన్స్ అనేది సీరం ఇన్స్టిట్యూట్స్ కానీ భారత్ బయోటెక్స్ కానీ అవి అవైలబుల్లోకి తీసుకొచ్చాయి. కోవిషీల్డ్, కోవాక్సిన్, వాటి బూస్టర్ డోసెస్ తీసుకోవటం వల్ల ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళకి ఆర్ మరి క్రానిక్ డిసీజెస్ తో బాధపడే వాళ్ళకి మరియు పిల్లలకి, ఎల్డర్లీ వాళ్ళకి వ్యాక్సినేషన్ అనేది బూస్టర్ డోసెస్ లో తీసుకోవటము, రెగ్యులర్ వ్యాయామము, న్యూట్రిషనల్ డైట్ తో పాటు అట్లా తీసుకోవడం వల్ల కరోనా బారి నుంచి కాపాడుకోవచ్చు. కరోనా అనేది ఇన్ఫ్లుయెన్జాతో కన్నా కొంచెం సివియారిటీగా ఉంటుంది కాబట్టి డిటెక్షన్ బిట్వీన్ కరోనా అండ్ ఇన్ఫ్లుయెన్జా అనేది డయాగ్నోస్టిక్ టెస్ట్ వల్ల, మేబీ ఎలిజా టెక్నిక్ కానీ ఆర్ లేకపోతే యాంటీజెన్ టెస్ట్ వల్ల కానీ మనం డిటెక్ట్ చేసుకొని వాటికి తగు జాగ్రత్తలు తీసుకొని మెడికేషన్స్ తీసుకొని ఆ కరోనా నుంచి రక్షించుకోవచ్చు. వ్యాక్సిన్స్ మాత్రం కంపల్సరీగా తీసుకోవాలి. ఆల్రెడీ ప్రీవియస్ డోసెస్ తీసుకున్నాం కాబట్టి హర్డ్ ఇమ్యూనిటీ అనేది చాలా మటుకు డెవలప్ అయి ఉంది. బట్ బూస్టర్ డోసెస్ మాత్రం రిక్వైర్డ్ అయి ఉండొచ్చు. ఓకే, రైట్. మనకు డాక్టర్ ప్రభుకుమార్ కూడా జాయిన్ అయ్యారు. ప్రభుకుమార్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి సార్. మొత్తంగా మరొకసారి కరోనా భయపెట్టేస్తుంది ప్రజలను, మరణాలు కూడా సంభవిస్తున్నాయి. కొత్త కొత్త వేరియంట్లలో ప్రజలపై దాడి చేసేందుకు కరోనా సిద్ధమైపోయింది. సో ఈ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? లేదు వ్యాక్సిన్ వేసుకున్నాము ఇక కరోనా మన దరి చేరదు అని చాలా మందిలో అపోహ కూడా ఉంది, ఏం చెప్తారు సార్? ఈరోజు మనకి నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతా ఉన్నాయండి. అదే ఈ రోజు చర్చనాంశంగా మారింది. మనకి ఈ నెంబర్ ఆఫ్ కేసెస్ పెరగడాన్ని మనం సీరియస్ గానే తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని రోజుల నుంచి మనకి నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతా ఉన్నాయి. ఈ రోజు యాక్టివ్ కేసెస్ 4-5 రాష్ట్రాల్లో బాగా పెరిగినాయి. అయితే ఈ యాక్టివ్ కేసెస్ పెరిగినప్పుడు కూడా మనకి భయాందోళన లేకుండానే ఉన్నాయి అన్ని కేసెస్ కూడా. ఎక్కడ కూడా భయంకరంగా కేసులు మోర్టాలిటీ వైపు చూపించట్లా. అంటే ఈ కోవిడ్ రావడం వల్ల ఎంతమంది చనిపోయారు, అంతమంది చనిపోయారు అనేటువంటి సబ్జెక్ట్ మనకు కనపడట్లా. కాబట్టి మనం ఆ విషయంలో భయపడకుండా ఈ కోవిడ్ ఏ విధంగా ఎదుర్కోవాలని సిద్ధపడాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి 2-3 వేరియంట్స్ కూడా ఒమిక్రాన్ వేరియంట్సే. ఒమిక్రాన్ వేరియంట్స్ కాబట్టి ఒమిక్రాన్ మనకి వేగంగా స్ప్రెడ్ అయింది కానీ, ఫాస్ట్ గా స్ప్రెడ్ అయింది కానీ మనకి మోర్టాలిటీ పెంచినట్టుగా ఎక్కడ కనపడలేదు. దాంట్లోని వేరియంట్స్ ఇప్పుడు అది ఎంత స్ప్రెడ్ అవుతుంది, స్ప్రెడ్ అయిన కేసుల్లో ఎంతమందికి తగ్గిపోయింది, ఎంతమంది మోర్టాలిటీకి వైపు వెళ్ళారనేది అవి రెండు మనం గమనిస్తున్నాం. ఇప్పుడు మేమందరం కూడా గమనించేది ఏంటంటే ఎంతమందికి ఎంత వేగంగా స్ప్రెడ్ అయ్యి ఎన్ని డెత్లు రికార్డ్ అయినాయి, అంటే ఎంత మోర్టాలిటీ వచ్చింది, అది ఏ గ్రూప్ లో. ఇప్పుడు సపోజ్ మొన్న ఒక డెత్ అయింది, 70 years old పేషెంట్ లో అయింది. ఆయన కూడా క్యాన్సర్ పేషెంట్. ఇట్లాగా ఒక కోమార్బిడ్ కండిషన్ ఉన్న పేషెంటే పోతున్నాడా, లేకపోతే యంగ్స్టర్స్ లో 35, 40, 50 ఇవన్నీ కూడా గమనిస్తున్నాం. కాబట్టి మనకు ప్రస్తుతం చేయాల్సింది ఏంటంటే టెస్టింగ్ చేసుకోవటం, ఎంత కేసులు పెరుగుతున్నాయో చూసుకోవటం, కేసులు పెరిగితే మనం ఏ విధంగా అటెండ్ అవ్వాలో చూసుకోవటం, వాటి వల్ల మోర్టాలిటీ వస్తే ఏ రకమైన మోర్టాలిటీ వస్తుందో గమనించడం. ఇవి కనుక మనం చేయగలిగితే ఈజీగా మనం ఈ టెస్టింగ్ ట్రేసింగ్ చేసుకుంటూ జాగ్రత్తగా మనం ఈ కోవిడ్ నుంచి మళ్ళీ, ఎందుకంటే యాక్చువల్ గా మనం గమనిస్తే ఏంటంటే పెద్దగా కోవిడ్ భయాందోళన క్రియేట్ చేసినంత మనకు కనిపించట్ల, అంత డెత్లు అయినట్టుగా కనపడట్ల. స్ప్రెడ్ అవుతుందేమో కానీ అంత మనకి చాలా మంది పేషెంట్లు వస్తున్నారు, జలుబు దగ్గర చూపించుకుంటున్నారు, వైద్యం చేస్తే 5-6 రోజులు తగ్గిపోతున్నారు, 1 week లో తగ్గిపోయి వెళ్ళిపోతున్నారు. కాబట్టి మనకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంత భయానకంగా కనపడట్లేదు. కాబట్టి మనం అంత వర్రీ కాకుండా, భయపడకుండా జాగ్రత్తగా హ్యాండిల్ చేసే విధంగా తయారైతే సరిపోతుంది. ప్రభుత్వాలు కూడా సన్నద్ధమై కావాల్సినటువంటి ఫెసిలిటీస్, టెస్టింగ్ సంబంధించింది, మందులకు సంబంధించింది, అవసరమైతే బెడ్స్ కి సంబంధించింది ఏర్పాటు చేసుకోవటం, ప్రజలు కూడా వస్తే ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇదివరకు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకున్నటువంటి జాగ్రత్తలు తీసుకోవటం, మాస్కులు ధరించడం కానీ, డిస్టెన్స్ పాటించడం కానీ. ఎందుకంటే ఒక వ్యాధి ఒకసారి వచ్చినప్పుడు అది ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత, భారతదేశం అంతా తిరిగిన తర్వాత, అంటే అన్ని దేశాలు తిరిగింది కాబట్టి మనకు అన్ని దేశాలు తిరిగినటువంటి ఈ కోవిడ్ మన దేశంలో కూడా అందరికీ తిరిగింది కాబట్టి ఎంతో కొంత ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది, ఎంతో కొంత శక్తి మనకు వస్తుంది. కాబట్టి మనం దాని గురించి ఈసారి అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే టెస్టింగ్ ట్రేసింగ్ చేసుకొని ఎంత వేగంగా విజృంభించింది,
విజృంభించింది ఏమైనా మోర్టాలిటీకి దారి తీస్తుందా లేదా అనే అంశాలు కనుక కొన్ని రోజుల్లో మనకు ఒక స్పష్టత వస్తుంది. స్పష్టత వచ్చిన తర్వాత మనం భద్రంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే భద్రంగా ఉంటాం, ఇంకొంచెం అగ్రెసివ్ గా జాగ్రత్తలు తీసుకోవడానికి, లేదు ఇంజెక్షన్స్ మందులని రెడీ చేసుకుని ఏ విధంగా ఎదుర్కోవడానికి ప్రిపేర్ అవుతూ ఉంటాం. రైట్ సార్. డాక్టర్ జగన్నాథం గారు, చాలా మందిలో హెల్త్ సరిగా లేని వాళ్ళు, అంటే ఒక 50 ఏజ్ దాటిన వాళ్ళు రకరకాల కామన్ ప్రాబ్లమ్స్తో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు ఈ కరోనా బారిన పడకుండా ఉండాలి అంటే ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంట? కరోనా బారిన పడకుండా ఉండాలి అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు సమూహాల్లోకి వెళ్లకుండా ఉండడం, మాస్క్ ధరించడం తప్పనిసరిగా చేయడము, కొంతవరకు ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం కూడా చాలా మటుకి అవసరమే. ఇది కరోనా గురించి మనం మొట్టమొదటి నుంచి చెప్పుకుంటున్న విషయం. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మన దేశంలో హైబ్రిడ్ ఇమ్యూనిటీ ఉందండి అందరికీ. హైబ్రిడ్ ఇమ్యూనిటీ అంటే ఏంటంటే కొంతమందికి వైరస్ సోకి వ్యాక్సినేషన్ ద్వారాను, ఇలా 2 రకాల ద్వారా కూడా ఇమ్యూనిటీ వచ్చి చాలా మందికి ఇమ్యూనిటీ వచ్చినటువంటి పరిస్థితిలో ఒకవేళ కరోనా వైరస్ వచ్చినప్పటికీ కూడా తీవ్రతను ఉండేటటువంటి అవకాశం లేదు. వేరియంట్ ఏమైనా కొంత వేరియంట్ వస్తే వచ్చి ఉండొచ్చు. ఆ వేరియంట్ లో ఉన్న వల్ల వ్యాక్సినేషన్ యొక్క ఎఫిషియన్సీ కొంచెం తగ్గుతుంది తప్పితే వ్యాక్సినేషన్ ఇన్ఎఫెక్టివ్ గా అయితే ఖచ్చితంగా ఉండదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనకి వ్యాక్సినేషన్ చేసుకుని మన దేశం ఒక సంసిద్ధత ఉన్న పరిస్థితిలో ఉంది. అంతేకాకుండా లోగడ మనకు ఉన్నటువంటి అనుభవాల దృష్ట్యా ఇప్పటికే మనం దేశంలో ఒకవేళ వ్యాక్సిన్ తయారు చేసుకోవాల్సి వచ్చినా వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీలు కూడా పూర్తి సంసిద్ధతతో ఉన్నాయి. టెక్నాలజీ కూడా చాలా అభివృద్ధి చెంది ఉంది. ఇప్పుడు వీటిని డిటెక్ట్ చేయడానికి కావచ్చు, వ్యాక్సిన్ తయారు చేయడానికి కావచ్చు, త్వరితగతిని మనం పూర్తి సమర్థతతో ఉన్నాము. దాంతో పాటుగా ఇప్పుడు వైద్య వ్యవస్థలు కూడా సంసిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా మనకు చేసుకోవాల్సింది ఏంటంటే అవసరమైతే ఒక బెడ్స్ పెంచుకోవడము, ఐసోలేషన్ వార్డ్స్ కొన్ని ఉండించుకోవాలి తప్పితే వీటి గురించి ఎక్కువగా భయపడాల్సిన పని అయితే లేదు. ఎందుకంటే వైద్యులు కూడా పూర్తి అనుభవంతో అప్రమత్తతోటి ఉన్నారు. ఈ కరోనాని హ్యాండిల్ చేసినటువంటి అనుభవం చాలా మంది వైద్యులకు ఉంది. అప్రమత్తంగా కూడా జనాభా ఉన్నారు. కాబట్టి దీన్ని మనం ఎదుర్కోవడానికి పెద్దగా భయపడాల్సిన అవసరం, కంగారు పడాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి ఎవరు వెళ్ళి కరోనాని తప్పనిసరిగా తెచ్చుకోకుండా మాత్రం ఉండాలండి. ఎందుకంటే కరోనా కనుక వ్యాధి సోకినట్టయితే దీనికి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కాబట్టి రాకుండా దాన్ని ఎంతవరకు ప్రివెంట్ చేసుకోవాలి అనేటటువంటి విషయం మీద కూడా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యంగా అవసరం. భయం లేదు కదా మనకు కరోనా వస్తే ఏమిట్లే అని మాత్రం అనుకోవద్దు. అది రాకుండా ఉండడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయడమే మనందరం చేయాల్సిన పని, అందరికీ సూచించే విషయం. రైట్ సార్. సుమన గారు, చూస్తున్నాం ఇక నెక్స్ట్ వీక్ అంటే జూన్ 2nd వీక్ నుంచి ఆర్ 1st వీక్ నుంచే చాలా స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయి. పిల్లలందరూ కూడా స్కూల్స్కి వెళ్తూ ఉంటారు. సో చిన్నపిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడున్న వేరియంట్ల ప్రభావం చిన్నపిల్లలపై పడే అవకాశం ఉందా? ఏం చెప్తారు? చిన్నపిల్లలకి బూస్టర్ డోసెస్ తీసుకోవాలి అండ్ స్కూల్ కి పంపించవచ్చు. కాకపోతే మాస్క్ ధరించటము, పిల్లల్లో అవేర్నెస్ ఆల్రెడీ పిల్లల్లో పెద్దవాళ్ళు అందరిలో అవేర్నెస్ అనేది ఉంది. మనం శానిటైజ్ చేసుకోవాలి అండ్ మాస్క్ పెట్టుకోవాలి, క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళకూడదు అట్లా అని. బట్ స్కూల్ యజమాన్యానికి సెక్షన్స్ ఒక 60 మెంబర్స్ కలిపి పిల్లల్ని అట్లా కాకుండా ఒక 20 మెంబర్స్కి ఒక సెక్షన్ అట్లా చేసి పిల్లల్ని మరీ క్రౌడెడ్ ప్లేసెస్లో కాకుండా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పిల్లలకి అట్లా అరేంజ్ చేసి స్కూల్లో టీచింగ్ కానీ అట్లా చేయటం వల్ల పిల్లల్ని మనం రక్షించవచ్చు. అండ్ పిల్లలకి డైలీ ఒకసారి మన జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అనేది రిపీటెడ్గా చెప్తుండటం వల్ల వాళ్ళ మైండ్లో డిపాజిట్ అయ్యి వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకొని కరోనా బారి నుంచి రక్షించుకోగలుగుతారు. వాళ్ళకి బలమైన ఆహారము, వ్యాక్సినేషన్ అండ్ అవేర్నెస్ కార్యక్రమాలు, స్కూల్లో కూడా అవేర్నెస్ కార్యక్రమాలు అట్లా చేయటం వల్ల అందరిలో అవేర్నెస్ పెరిగితే డెఫినెట్గా కరోనాను జయించడం ఈజీ అవుతుంది. రైట్ మేడం. డాక్టర్ ప్రభుకుమార్ గారు, చూస్తున్నాం చాలామంది కూడా వ్యాక్సిన్ వేసుకున్నాము, ఇంకా కరోనా మమ్మల్ని ఏం చేయలేదు అని చెప్తూ ఉన్నారు. కానీ కొత్త వేరియంట్లు వస్తున్నాయి. ఈ వేరియంట్లకు తగ్గట్లు డాక్టర్లను సంప్రదించి బూస్టర్ డోస్ తీసుకోవటం అవసరమా, లేదు అంటే ఇంతకు ముందు తీసుకున్న 2 వ్యాక్సిన్లు సరిపోతాయా? ఏం చెప్తారు? జనరల్ గా ఇవన్నీ కూడా 1 year 6 months ఉండే వ్యాక్సిన్ అండి. యాంటీవైరల్ వ్యాక్సిన్స్ అన్ని కూడా ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్, పనిచేసే వ్యాక్సిన్. కాకపోతే యాంటీబాడీస్ శరీరంలో జనరల్ గా ఎంతో కొంత ఉంటాయి. ఇప్పుడు అందరూ తీసుకోవాలని చెప్పం, ఎందుకంటే స్వతహాగా కొంత ఇమ్యూనిటీ అనేది డెవలప్ అయి ఉంటుంది కాబట్టి అందరికీ అవసరం లేదు. ఎవరైతే
కోమార్బిడ్ కండిషన్స్, హెచ్ఐవి, టీబీ లేదా డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇటువంటి ఆరోగ్య సమస్యలు, క్యాన్సర్ లాంటి సమస్యలు ఉంటారో ఆ ప్రజల వరకు మాత్రమే తీసుకుంటే మంచిది. మిగతా వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్స్ అవసరం అనుకుంటే వాళ్ళు మాకు ఇమ్యూనిటీ వీక్ ఉంది, మాకు సమస్యలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. జనరల్ గా అందరికి కూడా స్వతహాగా భగవంతుడు ఇమ్యూనిటీ ఇస్తాడు. ఏ వ్యాధి వచ్చినా దాన్ని ఎదుర్కొనేటువంటి అవకాశాన్ని ఇస్తాడు. ఆ వ్యాధిని మనం స్వతహాగా ఎదుర్కొంటాం. మన శరీరంలో WBCలు, తర్వాత ఇతర కణజాలం ఉంటుంది. వాటిని ఏదైనా కొత్త వైరస్లు వచ్చినా, కొత్త బ్యాక్టీరియా వచ్చినా వెంటనే రెస్పాండ్ అయ్యి ఫైట్ చేసుకుంటే వాడంతటవే. కాబట్టి దాని గురించి మనం ఆ ప్రత్యేక వ్యాక్సిన్ తీసుకునేటువంటి శ్రద్ధ కాకుండా ఈ జబ్బు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పౌష్టికాహారం తీసుకోవటం, మంచిగా నిద్రపోవటం, స్ట్రెస్ లేకుండా జీవించడం, నిద్ర కంపల్సరీ ఒక 8 hours చక్కగా నిద్రపోవటం, తద్వారా మనం జయించడానికంటే మనలో సెల్ఫ్ గా మెడిటేషన్ చేయటం, యోగా లాంటివి చేయటం, మినిమల్ వాకింగ్ లాంటివి చేయటం, ఇవన్నీ చేసుకుంటూ జాగ్రత్తలు ఏవైతే మనం డిస్కస్ చేస్తున్నాం అటువంటి జాగ్రత్తలు తీసుకుని కనుక జాగ్రత్త పడితే కోవిడ్ రాకుండానే ఉంటుంది మనకి. ఏకంగా కోవిడ్ రాకుండా తర్వాత న్యాచురల్ ఇమ్యూనిటీ ఎట్లాగో ఉంటుంది కాబట్టి చిన్నపాటి వైరస్లు వచ్చినా కూడా వెంటనే మన ఇమ్యూనిటీ పనిచేసి వాటిని బయటికి పంపించేస్తా ఉంటాయి. సో దాని గురించి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో, ఎవరైతే ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ అంటాం, వాళ్ళు తీసుకుంటే మంచిది. రైట్. ఫైనల్గా డాక్టర్ జగన్నాథం గారు, మొత్తంగా అయితే కరోనా కొత్త వేరియంట్ల రూపంలో వస్తుంది. ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాలి, ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళు పరిరక్షించుకోవాలి. ఈ టైంలో కరోనా కొత్త వేరియంట్లకు సంబంధించి ప్రజలు ఎంతవరకు అప్రమత్తంగా ఉండాలి, ఎటువంటి జాగ్రత్తలు మెయిన్గా తీసుకోవాలంటారు? ఇప్పుడు మనం ఈ వేరియంట్స్ చూసినట్లయితే మనకి ప్రస్తుతం వచ్చినటువంటి వేరియంట్లు ఒమిక్రాన్ వేరియంట్కి సక్సెసర్స్ అండి. ఒమిక్రాన్ వేరియంట్ అనేటువంటిది మనకు 2 సంవత్సరాల క్రితం వచ్చింది. అది అన్నిటికంటే హైయెస్ట్ మ్యూటేషన్స్, అంటే మ్యూటేషన్ చాలా ఎక్కువగా ఉన్నటువంటి వేరియంట్. ఆ వేరియంట్ అప్పట్లో దాని స్ప్రెడ్ చాలా ఎక్కువగా ఉంది. అంటే ఇంతకు ముందు వచ్చినటువంటి వేరియంట్ ఉదాహరణకి 10 మందికి ఇన్ఫెక్ట్ చేస్తోంది అనుకోండి, ఈ వేరియంట్ 15-20 మందికి ఇన్ఫెక్ట్ చేస్తోంది. అంటే ఇన్ఫెక్టివిటీ ఎక్కువ మందిని చేసేటటువంటి లక్షణం కలిగినటువంటి వేరియంట్ ఒమిక్రాన్. ఇప్పుడు ప్రస్తుతం మనకు వచ్చినటువంటి వేరియంట్లు ఆ ఒమిక్రాన్ నుంచి వచ్చినటువంటివి. మనం వ్యాక్సినేషన్ తీసుకునే సమయంలో ఈ ఒమిక్రాన్ వేరియంట్ ముందర ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వ్యాక్సిన్లు మన దగ్గర తీసుకోవడము, దానికి సంబంధించినటువంటి ఇమ్యూనిటీని ప్రతి ఒక్కరూ పొందడము జరిగింది. కాబట్టి కొంత ఇమ్యూనిటీ అందరికీ వచ్చి ఉంది. అదైతే హైబ్రిడ్ ఇమ్యూనిటీ మనం ఏదనుకున్నాం అది వచ్చింది. ఇది ఒమిక్రాన్కి సంబంధించినవే. కానీ ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అదే ఒమిక్రాన్ వేరియంట్ చైనాలో అనేక మంది మరణాలకు కారణమైందండి. మన దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ మరణాలకు కారణం కాలే. అంటే కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఇమ్యూనిటీ, అక్కడ ఉన్నటువంటి ఇమ్యూనిటీలో భేదాలు ఉండొచ్చు, కోమార్బిడిటీస్ లో రకరకాల లక్షణాలు ఉండొచ్చు. కాబట్టి మనకి ఏంటంటే ఈ వచ్చినటువంటి వేరియంట్ మైల్డ్ వేరియంట్ అయినప్పటికీ కూడా కొంతమందిలో, ఇప్పుడు ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా మన జీవన శైలిలో సరైనటువంటి మార్పులు తెచ్చుకోవడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. డాక్టర్లు అందరూ కూడా, మనకు వచ్చినటువంటి డాక్టర్లు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఆ విషయం మీద ఎక్కువ శ్రద్ధ వహిస్తూ ఉండడము. ఏ వ్యాక్సినేషన్ అంటారా, డాక్టర్ గారిని కనుక్కుని చేసుకుంటేనే మంచిది. ఎవరి మట్టికి వాళ్ళు కూడా వెళ్ళి బూస్టర్ డోస్ వద్దు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ సుమన గారికి, డాక్టర్ జగన్నాథం గారికి, డాక్టర్ ప్రభుకుమార్ గారికి కరోనాకు సంబంధించి ప్రజలకు విలువైన సలహాలు సూచనలు అందించినందుకు ఎవరు కూడా అధైర్యపడవద్దు. డాక్టర్లు అదేవిధంగా ప్రభుత్వాలు సూచించిన సలహాలు సూచనలు పాటిస్తూ బాధ్యత గల పౌరులుగా సోషల్ డిస్టెన్స్ను పాటిస్తూ కరోనాను ఎదుర్కొనేందుకు అందరూ సమాయత్తం అవ్వండి. ఖచ్చితంగా మన చేతిలోనే మన ఆరోగ్యం ఉంటుంది అనే నినాదం అయితే ఉంటుంది. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకో